మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. జనవరి 1 అనేది వెస్టర్న్ కల్చర్లో మనము ఎవడెన్ని చెప్పినా జనవరి 1 అనేది మనకు ఉన్నటువంటి ఒక అలవాటు. మనము ఉగాదిని జరుపుకోవాలి, చాలా మంది వచ్చి ఉగాదిని జరపకండి, జనవరి 1 జరుపుకోకండి అని చెప్తారు. సో ఇక్కడ జనవరి 1 నాడు తాగడానికి ఒక రీజన్ కావాలి, 31 గుడికి పోవడానికి ఒక రీజన్ కావాలి ఫస్ట్. సో ఇక్కడ తాగడానికి ఇది నడుస్తుంది, గుడికి పోవడానికి అది నడుస్తుంది. సో ఇక్కడ రెండు ఉన్నాయి, ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ దేవుడి దగ్గరికి పో. సో ఈ రెండు జరుగుతున్నప్పుడు తప్పే ఉంది. జనవరి 1 నాడు దేవుడి దగ్గరికి పోతున్నప్పుడు ఎందుకు ఆపాలా? రెండోది, మనం చెప్తే వాడని ఇంటడా? బర్త్డే మన సంస్కృతి కాదు, కేకు కట్ చేయడం మన సంస్కృతి కాదు అని చాలా మంది విమర్శిస్తారు. సో నేను అనేది ఏంటంటే, నీకు ఉత్సాహాన్ని ఇచ్చే ఏదైనా సరే చేయడంలో తప్పు లేదు. సో నువ్వు బర్త్డే అయినా సరే, మ్యారేజ్ డే అయినా సరే, ఏదైనా సరే సెలబ్రేషన్ కు నీకు ఒక పండగ నువ్వు చేసుకో. వెస్టర్న్ కల్చర్ లో మనలాగా వాళ్లకు పండగలు లేవు. వాళ్ళకు ఉన్నది ఈస్టర్ ఒకటి, క్రిస్మస్ ఒకటే, రెండే పండుగలు. మిగతా అవన్నీ అందుకనే వాళ్ళు డాటర్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, మ్యారేజ్ డే, బర్త్డే, చిల్డ్రన్ డే అని పెట్టుకున్నారు. కానీ మనకు సంవత్సరాంతము తొలి ఏకాదశి నుండి మొదలుకుంటే ఉగాది వరకు పండగలు మనకు. అయినా సరే ఈ పండుగలలో, ఈ 40 పండుగలలో ఇంకో 10 పండుగలు వచ్చి చేరితే ఏమన్నా నష్టమా? నష్టమేం లేదు కదా. ఇంకో 10 రోజులు 2 పెగ్గులు ఎక్కువ తాగుతారు, ఇంకో 10 రోజులు ఇంకో 2 ముక్కలు ఎక్కువ తింటారు. సో ఇంతకు మించిన పెద్ద సంచలనాలు ఏముంటాయి లైఫ్ లో? సో దీనివల్ల వచ్చిన నష్టం ఏం లేదు కదా. సో మనం ఉగాదికి స్టార్ట్ చేయాల్సింది 3 నెలల ముందు స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో ఏం తప్పు లేదే. అంటే జనాలు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటారు. దీంట్లోనే నీ ఆన్సర్ ఉంది. జ్యోతిష్యాన్ని నమ్మకపోతే, వేణుస్వామిని నమ్మకపోతే, వేణుస్వామి పంచాంగ ప్రిడిక్షన్ కోసం జనాలు ఎందుకు వెయిట్ చేస్తారు? నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తావు? నేను జనాలకి ఎందుకు చెప్తా? సో జనాలు వెయిట్ చేస్తున్నారు వేణుస్వామి ఏం చెప్తాడో ఇందామని. సో క్యూరియాసిటీ ఉంటది. కేసీఆర్ లాగానే, కేసీఆర్ మాట్లాడితే సంచలనం, మాట్లాడకపోతే సంచలనం. వేణుస్వామి మాట్లాడితే సంచలనం, మాట్లాడకపోతే సంచలనం. సో జాతకం మీద ఆధారపడి ఉంటది. సో మన పని మనం చేసుకోవాలి, జాతకాలు చెప్పాలి. సో చాలా మంది విమర్శిస్తారు, ఉగాదికి చెప్పాల్సింది మీరు జనవరి 1కి ఎందుకు చెప్తున్నారు అంటే, మా ఇష్టము. సో జనరేషన్ బట్టి మేము మారుతాము, మీడియాను బట్టి మేము మారుతాము. మమ్మల్ని మీడియా అడుగుతుంది కాబట్టి, జనాలు వెయిట్ చేస్తారు కాబట్టి మేము చెప్తున్నాము. దీంట్లో తప్పేం లేదు. ఇదేం నా సమాజానికి నష్టం కాదు. ఒకరిని కొడతలేము, ఒకరి దగ్గర గుంజుకుంటలేము, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. తప్పేముంది? సరే, మర్చిపోయాను స్వామి గారు, అది ఎలాగో మాట్లాడాం, న్యూ ఇయర్కి సెలబ్రేషన్ కోసం మాట్లాడాం, కానీ అందుకోసం జనవరి 1కి మీరు తాగుతారా సార్? జనవరి 1కు తాగన్నా, డిసెంబర్ 31 డిసెంబర్ 31కి ఎంజాయ్ చేసుకుంటారు పార్టీ. ఎంజాయ్ చేస్తానంటే నేను బయటికి పోను. నేను బయటికి ఎందుకు పోను అంటే, ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఐఎమ్ ఏ కాంట్రవర్షియల్ పర్సన్ అంటే, ఇప్పుడు నా పరిస్థితి ఎట్లయిపోయిందంటే, నేను ఎగ్జాంపుల్, నాకు పబ్ అంటే ఇష్టం. ఇప్పుడు హైదరాబాద్లో ఓపెన్ అయిన 4 పబ్బులు, రీసెంట్గా ఓపెన్ అయిన 4-5 పబ్బులు గచ్చిబౌలిలో నా క్లయింట్వే. సో నేను పేర్లు చెప్పను. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ఊపుతున్న 4-5 పబ్బులు నా క్లయింట్లవే. సో వాటికి పెద్ద పబ్బులే తోపు పబ్బులు. సో వాటికి క్లయింట్లు నా క్లయింట్లు మనమే ముహూర్తం పెట్టినాము. కానీ ఎట్లయిపోయిందంటే, ఎక్కడికో కామాఖ్యకు పోతే, కామాఖ్యకు ఓర్వలేనటువంటి ఒక పంతులు వచ్చి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ చేసిన దాన్ని గుళ్ళో నుండి వెళ్ళిపోయిండు అని చెప్పేసి ఆయన ఎవరో పెట్టంగానే, ఆయన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కనీసం కన్సర్న్ లేకుండా, వేణుస్వామిని ఎందుకు వెళ్ళగొడతారా గుళ్ళే నుండి, ఒక గుళ్ళో నుండి వెళ్ళగొట్టే రైట్స్ ఎవరికి ఉండవు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దాన్ని ఎవరు తమ్మునేలు పడితే వాడు తమ్మునేలు చేసి పెట్టుకున్నారు. నేను అడిగే, పిచ్చినాయాలారా, అసలు ఒక మనిషిని గుళ్ళో నుండి వెళ్ళగొట్టేటువంటి శక్తి ఎవరికన్నా ఉంటుందా? ఉండదు. ఒకవేళ నిజంగానే అట్లా వెళ్ళగొడుతున్నారు అంటే మిమ్మల్ని పిచ్చినా కొడుకులాగా చూడాల్సి వస్తుంది. సో ఇలాంటి కాంట్రవర్సీస్ ఎందుకు అనే ఉద్దేశంతో నేను హోటల్కు పోను, నేను ఒక పబ్కు పోను, నేను ఎక్కడికి పోను. రెండోది, నేను ఇంత కుల్లా చెప్పినాక కూడా నేను మందావుతా అని, వాడెవడో మొన్న నేను హలో అనే కళామందిర్ కళ్యాణ్ బర్త్డేకి పోయి అన్న కూర్చున్న తర్వాత నేనేం దొంగతనంగా కూర్చోలే, రాజసంగా రాజులాగా బాలయ్యబాబు చెప్పినట్టు తొడగొట్టుకొని మరీ కూర్చున్నా. ఇట్లనే కూర్చొని నేను మద్రాస్ శ్రీధర్ రెడ్డి ప్రొడ్యూసరు ఇద్దరం కలిసి ఒక పెగ్గేసుకున్నాం. అక్కడ ఒక గ్రూప్ వచ్చి పైనుండి ఫోటోలు వీడియోలు తీసి ఇమ్మీడియట్గా అక్కడనే పంపించారు. గ్రూప్లో వచ్చింది. ఇమ్మీడియట్గా నాకు తెలిసినటువంటి ఒక ఆర్టిస్ట్ వచ్చి, అదేంది స్వామి గారు మీరు ఇక్కడే ఉన్నారు, గ్రూప్లో మీ వీడియో వచ్చింది ఏంది అంటే, నేను కూర్చున్న వీడియోని పెట్టారు. నేనన్నా తప్పేముంది తల్లి దీంట్లో, నేను పబ్లో కూర్చున్నా, భజనకు వచ్చిన,
ఈ మధ్యన కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. వేణుస్వామికి జాతకాలు చెప్తున్నాడు అంటే వాడు ఎవడో మొన్న మాట్లాడుతున్నాడు. వేణుస్వామికి ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది అంటే జాతకాల ద్వారా కాదంట. నేనంట పబ్బులో పోయి కూర్చుంటేనంట విడాకులు తీసుకునే వాళ్ళు పబ్బులో కూర్చొని మాట్లాడుకుంటారు. అరే నీ అమ్మ చెప్పు తీసుకొని కొట్టాలరా. నిన్ననే ఎల్వి చెప్పు కొనుక్కొచ్చిన 60,000 పెట్టి ఒకటి చెప్పు తీసుకొని కొట్టాలా. ఏది ఇట్లా నా జాతకాలు చెప్పేది. వాడు యాంకర్ అడుగు గురుగారు వేణుస్వామి గారికి ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుంది అంటారు మీరు, జ్యోతిష్యం ఆయన ఎట్లా చెప్తారంటారు, వాళ్ళు విడిపోతారు వీళ్ళు విడిపోతారు అంటే ఏం లేదమ్మా. వేణుస్వామి ఎట్లా చెప్తారంటే ఆ పబ్బులో ఆయన కనెక్షన్స్ ఉన్నాయి. అంటే విడాకులు తీసుకునే వాళ్ళు, చచ్చిపోయేటోళ్ళు, దివాలా తీసేటోళ్ళు అందరు పబ్బులు వచ్చి వేణుస్వామి గారు మేము రేపు దివాలా తీస్తున్నాం, వేణుస్వామి గారు మేము విడాకులు తీసుకుంటున్నాం అంటే నన్ను విమర్శించడానికి వీళ్ళు ఎంతకు దిగజారిపోయినరు అంటే వాళ్ళని చూసి నవ్వాలనా ఏడవాలనా అనే పరిస్థితిలో నేనున్నా. అంటే చివరికి నేను పబ్బుకు పోతానట. నువ్వే చెప్పు ఇప్పుడు వాస్తవంగా నువ్వు నెలకి ఎన్నిసార్లు పబ్బుకు పోతావు? 3-4 సార్లు పోతావు. నేను సంవత్సరంలో ఒకసారి కూడా పోను. ఇప్పుడు నేను గొప్ప జ్యోతిష్కున్నా, నువ్వు గొప్ప జ్యోతిష్కునివా? మీరే కాదు, నువ్వే కదా. ఓకే ఓకే, మీరు చెప్పే విధంగా అయితే నేను చెప్పే విధంగా అయితే వాస్తవంగా నీ దుకాణం నీ యాంకరింగ్ బంద్ చేసుకొని ఇవాళ నువ్వు మొత్తం స్టేట్ మండబెట్టేసేయాలి. అంటే నువ్వు టాప్ పొజిషన్ లో ఉన్న జ్యోతిష్కుడు. శివ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ తెలుగు స్టేట్స్. ఎందుకంటే పబ్బులు ఉంటాడు కదా. మా తంత్ర మార్గంలో అట్లా తీసుకోవద్దు చాయిస్. మేము తంత్ర మార్గంలో మేము మందికి ఉపయోగపడే పనులే చేయాలి తప్ప మాకు ఉపయోగపడే పనులు చేయొద్దు. అంటే మేము మా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని డామేజ్ చేయడానికి పూజలు చేయడం కానీ, లేకపోతే మేమేదో చేసుకోవడానికి పూజలు కానీ మాకు తంత్ర మార్గం యాక్సెప్ట్ చేయదు. మాకు తంత్ర మార్గంలో ఉన్న రూలే అది. అందుకని సమాజంలో చాలా మంది తెలియక ఏమంటారు, వాడు తోపు అయితే వాడు ఎందుకు వేరేటోనికి పూజలు చేస్తాడు, వాడే చేసుకోవచ్చు కదా. పని చేయదు తంత్ర మార్గంలో. సో అందుకని మేము చెయ్యం. మంత్రతంత్ర వేరు 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 వేరు. తంత్ర మార్గం వేరు. అదే దక్షిణాచారం అంటేనేమో వేరు, తంత్ర మార్గం వేరు. వామాచారం అంటే తంత్ర మార్గం. తంత్ర మార్గంలో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నిమ్మకాయలు ఉంటాయి, శ్రీకాళహస్తిలో చేసినట్టు నిమ్మకాయలు ఉంటాయి, కుంకుమ ఉంటుంది, పసుపు ఉండదు. సో ఇట్ ఈస్ కాల్ డిఫరెంట్. ఇది బియ్యంతో చేస్తాము, పసుపు అంటే అక్షతలు ఉండవు. సో ఇది డిఫరెంట్ ఇది. సో తంత్ర మార్గంలో ఇవి జనరల్గా ఉగ్రదేవతలను పూజించే మా కోసం మేము చేసుకోవడానికి ఉండవు. మేము వ్యక్తి గురించి ఇప్పుడు నీకు సంబంధించిన శత్రువు గురించి పూజలు చేయమంటే నేను చేస్తా. నీకు సంబంధించిన న్యాయ పరిష్కారం నేను చేస్తా, కానీ నేను చేసుకోను. ఎందుకంటే నాకు పని చేయదు అది. అందుకని నేను ఏం చేస్తా అంటే అమ్మవారు చూసుకుంటుంది. మాకు అమ్మవారే ఉంటుంది, మేమేం చేయం అట్లాంటివి. అందుకని వదిలేస్తాం. అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలకు వెళ్ళము. అట్లీస్ట్ ఇక మనిషి పుట్టుక పుట్టి కొద్దిగా నేను కూడా పెగ్గేస్తున్నా, నేను కూడా కొద్దిగా కారం ఉప్పు తింటున్నా, అప్పుడప్పుడు ముక్క తింటా కాబట్టి కొద్దిగా కోపం వస్తుంది. ఎందుకంటే జనరల్గా ఎందుకు కోపం రావద్దు బ్రాహ్మణులకు అంటారు అంటే, బ్రాహ్మణులు వేద పండితులు మాంసాహారాన్ని తింటే కొద్దిగా ఏమంటారు అగ్రెసివ్ అవుతారు. మనం ఈ జనరేషన్ అగ్రెసివ్ కావాలి, కాకపోతేనే ఎక్కుతారు అందరూ. అగ్రెసివ్ అయితేనే యూ డిజర్వ్ ఇట్. నువ్వు నిజంగా మనిషి పుట్టుక పుట్టినప్పుడు అగ్రెసివ్ కావాల్సిందే. జీవితంలో నీకు లిమిటేషన్ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారము నువ్వు తినాల్సినటువంటి ఫుడ్ తినవలసిందే. దీంట్లో ఎవ్వడు నిన్ను అబ్జెక్షన్ చెప్పాడు. ఏ కులస్తుడు ఏది తినాలనో అది తినాల్సిందే. సో దాంట్లో అందరూ తింటారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, ఇప్పుడు టాటా బిర్లా లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు మంగళ షాపులు పెడుతున్నారు, మరి పెట్టొచ్చునా అంటే వాళ్ళు పెడితే తప్పు లేదా? చెప్పుల షాప్ పెడితే తప్పు లేదా? అంటే నీ వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా నువ్వు వేలు పెడుతున్నావు కదా, మరి తప్పు లేదా? మరి అట్లాంటప్పుడు నాలాంటి వాడు మందు తాగితే నీకు వచ్చిన నష్టమే ఉంది? నా వలన అయితే రేటు పెరుగుతలేదు కదా, నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? సో ఈ కోపం అనేటువంటిది సహజం కదా. ఈ కోపం రావడం అనేది సహజం కదా అని నేను చెప్తున్నా. నేను ఇంకా నేను టాప్ 1 జస్ట్ ఇది 0.1%. సార్ స్వామి గారు, వేణుస్వామి గారు, అది నాకు ఒకటి నేను విన్నా, కామాఖ్య టెంపుల్ దగ్గర లైక్ అమ్మాయిని అబ్బాయిని అంటే సెక్స్ లాంటిది ఒకటి అక్కడ రూమ్స్ ఉంటాయి, అక్కడ చేయిస్తారు అని విన్నాను. ఉండదా? తప్పు. అంటే ఒక అమ్మాయిని అబ్బాయిని కలుపుతారు. అస్సలు అవన్నీ పనికిమాలేవు. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు కావాలంటే నేను తీసుకెళ్ళి చూపిస్తాను నీకు. అవన్నీ ఏముండవు. అవి ఓయో రూమ్స్ కాదు కదా, కామాఖ్య దేవాలయం. అది ఓయో రూమ్ కాదు, అది కామాఖ్య దేవాలయం. అది కూడా ఒక పూజ అని ఏం లేదు. అంటే ఇదే చెప్తున్నా. ఇంకా అదిగో తోక అంటే ఇదిగో తలకాయ అనే టైపులో దీన్ని అంటే వేణుస్వామిని తొక్కి నారదీయడానికి నోటికి వచ్చింది వాగడం తప్ప ఏముండదు. అసలు ఉండనే ఉండదు. అట్లాంటివి అన్నీ ఉండవు అసలు. అది వేస్ట్. సో నీకు అక్కడ ఉండేది ఏంటి అంటే, నీకు దశమహావిద్యలు అంటే 10 అమ్మవార్లు, ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క నీ కోరికను తీర్చడానికి ఉపయోగపడే. ఒక అమ్మవారు డబ్బు ఇస్తుంది, ఒక అమ్మవారు శత్రువు నాశనం చేస్తుంది, ఒక అమ్మవారు నీకు లగ్జరీ ఇస్తుంది, ఒక అమ్మవారు వశీకరణం ఇస్తుంది. సో ఇట్లా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క కోరికను తీర్చే అమ్మవారు, అంతే తప్ప అక్కడ ఇట్లాంటి చెత్తా చెదారం ఉండదు. అసలు ఫస్ట్ నీకు ఉండదు. ప్రాసెసే డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ పూజా విధానం డిఫరెంట్,
అక్కడ వ్యవహారం డిఫరెంట్. సో అక్కడ ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి సందర్భోచితంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీరు ఎవరైనా జనాలు అక్కడికి వెళ్ళే వాళ్ళు తెలుగు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, అక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. తొందరలో చీకట్లో గమనించకుండా ముగ్గురు అమ్మవార్లను దర్శించుకొని రండి. సో కామాఖ్య దేవాలయంలో ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. ఒకే దగ్గర మొత్తం అక్కడ 10 మంది అమ్మవార్లు. 10 మంది అమ్మవార్లలో ఒక దేవాలయంలో ముగ్గురు, మిగిలిన 7 సపరేట్ ఉంటాయి. సో జనరల్గా చాలామంది ఫస్ట్ అమ్మవారిని చూసి వెనక్కి తిరిగి వస్తారు. అట్లా కాకుండా చీకట్లో కనిపించదు కాబట్టి ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. ముగ్గురు అమ్మవార్లను దర్శించుకొని అక్కడ పంతులు గారిని అడిగి, అక్కడ నీళ్లు ఉంటాయి, లోపల నీళ్ళు ఇస్తారు. అమ్మవారి దగ్గర మొత్తం వాటర్ ఉంటుంది. వాటర్లో వెళ్ళిన మనము అక్కడ వాటర్ ఉంటుంది, వాటర్ తాగండి. ఆ పంతులను ఒక రూపాయి బిల్లు అడుక్కోండి, తీసుకొచ్చి బీరువాలో పెట్టుకోండి. నాకు అసలు ఆ టెంపుల్ ఉందని నేను తీసుకెళ్తా ఒకసారి. నాకు అంటే నేను తీసుకెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, ఎందుకంటే నీకు రైట్స్ ఉంటాయి, ఓకే, నీకు మాట్లాడే రైట్స్ ఉంటాయి. అవునవును, నువ్వు కళ్ళతో చూస్తావు కదా, వాట్ ఈజ్ వాట్ అని కళ్ళతో చూసిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూ చేద్దాము. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మచ్. అండ్ హిందూ సాంప్రదాయాల ప్రకారంగా కొంతమంది నార్మల్గా వాళ్ళని పిల్లల్ని కానీ వాళ్ళని కానీ పెంచడంలో లైక్ సాంప్రదాయాలు ఉండాలి, విలువలు ఉండాలి అని చెప్పి పెంచుతుంటారు. కానీ మీరు అవన్నీ ఎందుకు ఏం ప్రశ్న అడిగినవా, వేస్ట్, లవ్ యూ అని అంటుంటారు. అదేంటి అది అలాగా? అది ఎందుకు అంటే, నువ్వు ఈ స్టేజ్కి వచ్చినందుకు నీకు ఎవరైనా సహాయపడ్డా? లేదు. పడాలే కదా. మన ధర్మం ఏం చెప్తుంది, మనోళ్ళందరూ ఏం చెప్తారు, పెద్దలు సహాయం చేయండి అని చెప్తారు కదా. ఎందుకు మరి నీకు ఎందుకు ఎవరు సహాయం చేయలే? అది వాళ్ళ వ్యక్తిత్వం. అదే చెప్పిన నేను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.